మీ వెన్నెముక మీ ముఖం కంటే తొందరగా ఏజ్ అవుతుందని మీకు తెలుసా? ఒకసారి నడుము ఎక్సర్సైజ్ చూద్దాం. దీన్ని లంబార్ స్పైన్ అంటారు. చూడండి, L5, L4, L3, L2, L1. ఒక్కసారి ఈ వర్టిబ్రస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది వర్టిబ్రా. ఇక్కడ ఈ రెండు వర్టిబ్రాల మధ్యలో మనకు డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ మధ్యలో ఆనుకొని మనకు స్పైనల్ నర్వ్ బయటకు వచ్చినాయి. నెక్స్ట్ దీన్ని ఈ జాయింట్ మధ్యలో మనకి ఇది ఒక చిన్న జాయింట్. ఈ జాయింట్ ని ఫాసెట్ జాయింట్ అంటారు. ఇక్కడ కూడా మనకు ఫైబ్రస్ క్యాప్సూల్ అని చాలా మెత్తటి పదార్థం ఉంటుంది. ఇక్కడ నుంచి తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి వస్తేగిన 4, 5, 4, 3, 2, 1 అంటే ఈ 1, 2 ఈ L1, L2 మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్న, L2, L3 మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్న చాలా వరకు మనకు ముందు ఇలా నుంచి ఇలా ముందుకు పెయిన్ వస్తుంది. తర్వాత మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఎక్కడ? L5, L4, S1 మధ్యలో. ఇక్కడ నుంచి వస్తే మనకు ఇలా సియాటికా నర్వ్ రేడియేట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 2లో అసలు సియాటికా నర్వ్ అంటే ఏమిటి, ఈ తుంటి ఎముక నొప్పి ఎలా ఉంటుంది, ఈ సియాటికా నొప్పి ఎలా ఉంటుంది, రెండు ఒకే సిమ్టమ్స్లో ఉంటాయి. దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, మనం ఎలా కనుక్కోవాలో పార్ట్ 2లో